బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగ్లాదేశ్లో హిందువులపై ఇప్పటికీ దాడులు కొనసాగుతున్నాయి. ఇటు షరియత్పూర్ జిల్లాలో మరొక హిందువుపై దాడి చేశారు. ఇటు కకోన్ చంద్ర అని ఒక వ్యక్తిపై కత్తితో దాడి చేసి పెట్రోల్ పోసి ఒంటికి నిప్పంటించారు నిందితులు. బాధితుడు షరియత్పూర్ డాక్టర్గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. తీవ్ర గాయాలతో ఢాకా ఆసుపత్రిలో ప్రస్తుతానికి చికిత్స పొందుతున్నాడు బాధితుడు. కకోన్ చంద్రపై దాడి చేసిన నిందితుల కోసం ప్రస్తుతానికి పోలీసులు గాలిస్తున్నారు. ఇటు కకోన్ దాస్ ఇప్పటి వరకు బంగ్లాదేశ్లో జరిగిన నాలుగో వ్యక్తి అని చెప్పొచ్చు. ఇటు కకోన్ చంద్రపై దాడి చేసిన నిందితుల కోసం ప్రస్తుతానికి పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటి వరకు బంగ్లాదేశ్లో ఇది 4వ ఘటన. హిందువులపై వరుస దాడులతో ఇటు యూనుస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఇటు కకోన్ దాస్ 50 సంవత్సరాల వయసున్న అతను డిసెంబర్ 31 సాయంత్రం తన ఇంటికి బయలుదేరి వెళ్తున్న సమయంలో కొంతమంది గుర్తు తెలియని దుండగులు వ్యక్తులు షరియాత్పూర్ జిల్లాలో తనని అడ్డగించారు. తనను ఆపి తన తర్వాత తనపై కత్తులతో దాడులు చేసి తీవ్రంగా గాయపరిచారు. అంతటితో ఆగలేదు. తనపైన పెట్రోల్ పోసి మరీ తనకు నిప్పంటించారు.